ఇప్పుడు మళ్ళీ కూడా మనం కొట్టుకపోకుండా ఇట్లాంటి ఏర్పాటు చేసుకున్నాం. అవునా కదా? అచ్చపేటలో ఉండి గ్రామం తిరుగుతుంటే నాకు ఎంతో మద్దతిచ్చి ఇంత పెద్ద ఎత్తున ఒక్క పిలిపిస్తే ఇంతమంది తరలివచ్చి మీ అందరికీ పేరున శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు సౌండ్ క్లియర్ తెలియజేస్తున్నా. ఇప్పుడు పెద్దలు మన మాజీ పార్లమెంటు ఇన్ఛార్జి సభ్యులైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని టైం తీసుకోబెట్టుకొని మాట్లాడాలని కోరుతున్నాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాత్రికి రాత్రే అచ్చంపేటకు వచ్చి మీ అందరినీ కూడా ముందుకు నడిపించిన సోదరులు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు, తెలంగాణ కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పటంలో నిలబెట్టిన ఏకైక నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస గౌడ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు, మరెందరో సీనియర్ నాయకులు వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక కింద ఉన్న నల్లగొల్ల పులి పిల్లలకు అందరికీ కూడా హృదయపూర్వక జై తెలంగాణ. మిత్రులారా, నేను రామన్నతో పాటు కాన్వాయ్లో రాలేదు. నాగార్జున సాగర్ నుంచి దిండి మీదుగా ఇక్కడికి వస్తే నాగార్జున సాగర్ దగ్గర మొత్తం కూడా కృష్ణా నది బ్రిడ్జ్ మీద నుంచి గేట్ల నుంచి ప్రవహిస్తా ఉన్నది. దిండి దగ్గర బ్రిడ్జ్ దాటి అడుగు దగ్గర పెద్దగా కృష్ణమ్మ పర్వాలేదు
ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉండే బీజేపీలు ఎన్ని కుట్రలు చేసిన బిడ్డ అచ్చంపేటలోనే మీకు బుద్ధి చెప్తాం అని చెప్పి కృష్ణమ్మలాగా పరవళ్ళు దొక్కుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఎన్ని కష్టాలు పెడుతున్నారు. నిన్నటికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద సోషల్ మీడియా పక్షాన ఉండి పోరాడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, ఈ రోజు తెలంగాణను నిలువున దోచుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ బీజేపీ నాయకుల బొమ్మలు పోలీస్ స్టేషన్లలో ఉండాలి. అవునా కదా మిత్రులారా? మొన్నటి వరకు నేను ఇంతకుముందు రామన్నతో వస్తుంటే, అన్న మీరు లాస్ట్ టైం నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీరు ఇక్కడికే వచ్చి మీటింగ్ పెట్టారు. ఆ రోజు మాతో పాటు ఉన్న నాయకుడు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిండు. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద వాళ్ళు చెయ్యని గౌరవం లేదు. ఈ దేశంలో దళితుల మీద అత్యంత ఎక్కువగా అత్యాచారాలు, మర్డర్లు, అన్ని నేరాలు జరిగేది ఉత్తరప్రదేశ్ లోనే. అది తెలిసే పోయినా నాయకులు మీరు. అదేవిధంగా మధ్యప్రదేశ్ లో గిరిజనులు, ఆదివాసీల మీద పట్ట పగలే గుచ్చబసి వాళ్ళందరినీ కూడా అవమానించింది ఇదే బీజేపీ పార్టీ. ఆనాడు పురాణాల్లో శంభుకుడి మీద శంభుకుడు తపస్సు చేసినందుకు తల నరికితే నేను మా నాన్నలాగా కూలీ చేయను. సహచర శాసన మండలి సభ్యులు చెల్ల వెంకటరామరెడ్డి గారు, గౌరవనీయులు అలంపూర్ ఎమ్మెల్యే సోదరుడు విజయుడు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు కొల్లాపూర్ సోదరుడు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరి వేదిక పైన ఆశీలైన మా ఎమ్మెల్సీ సోదరుడు నవీన్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు, నిన్ననే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడకల్ మాజీ శాసనసభ్యుడు మళ్ళీ తిరిగి కాబోయే శాసనసభ్యుడు సోదరుడు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, వేదిక పైన ఆశీలైన మన సోదరిమణులైన కార్పొరేషన్ చైర్మన్లు సోదరి శ్రీమతి రజనీ సాయి చంద్ గారు, అట్లాగే వేదిక పైన ఆశీలైన ఇంతియాజ్ ఇషాక్ గారు, అట్లాగే మా సోదరుడు ఆంజనేయ గౌడ్ గారు, ఇంకా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, వాల్య నాయక్ గారు, అట్లాగే మన బైకాల్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పేరు పేరున మా వెంకటేష్ గారు, తలకొండపల్లి మాజీ డిప్యూటీ ఉప్పల వెంకటేష్ గారు, ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు, అందరికి నేను ఎవరెవరు పేర్లు చెప్పలేదు దయచేసి ఏమనుకోకండి. మా మాజీ మున్సిపల్ చైర్మన్ మా సోదరుడు ఉద్యమ బిడ్డ నరసింహ గౌడ్ అన్న గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా అందరూ అన్నలకు తమ్ములకు పేరు పేరున వేదిక ముందున్న పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. పూజలకి ప్లీజ్, నాకు తెలిసి పూల పండుగ బతుకమ్మ కానీ కొద్దిసేపు బాగు. ఇక్కడికి వస్తుంటే మీరు మళ్ళా గెలుస్తానో సస్తానో తెలియదు, మళ్ళా మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు, మేము గెలుస్తామో మా ప్రభుత్వం వస్తుందో మాకు తెలియదు. కాబట్టి మాట ఎట్లా ఇస్తా, నేను మాట ఇయ్యా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉంటే మేము చూసి నవ్వుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలందరికీ తెలుసు, జూపల్లి కృష్ణారావు గారికి తెలియకపోవచ్చు మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో అని. కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలకు తెలుసు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా, వస్తుందా, పక్కనా తిరిగి ఎవరు వస్తారు, ఎవరు వినబడతలేదు. కేసీఆర్నా పక్కనా, పక్కనట్టు వస్తారు చేయలేవటండి, రెండు చేయలేవటండి. జై తెలంగాణ. మంత్రులకు ఉన్నారా ఇక్కడ? కొండారెడ్డి పల్లెలు ఉన్నారా ఎవరైనా? లేరా? ఉన్నారా? లేరా? సో మీ కొండారెడ్డి పల్లె, వంగూరు మండలం కొండారెడ్డి పల్లె. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొండారెడ్డి పల్లె మీదకెళ్ళి వచ్చిన, కల్వకుర్తి మీదకెళ్ళి చూసుకుంటూ వచ్చిన. ఆ ఊరోళ్ళు కానీ అక్కడ ఉండే పెద్దలు కానీ ఎవరు ఉంటే చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు
రోజుకొక తీరుగా మాట్లాడతారు. ఒకరోజు ఏం చెప్తాడు, నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు, ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్కు నచ్చలేదు, టీఆర్ఎస్ వాళ్ళకు నచ్చలేదు అని ఒకరోజు మాట్లాడతాడు. ఇంకొక రోజు ఏమంటాడు, నేను పేద రైతు ఎందుకు అవుతుంది, నేను ఎన్నడూ వ్యవసాయమే చేయలేదు, కానీ మా తాత పోలీస్ పటేల్, మా తండ్రి పోలీస్ పటేల్, మా చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు. ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. పొద్దున రాము, సాయంత్రం రేము, రెండు మనుషులు ఒకటే మనసులో ఉన్నారు. పొద్దున ఒక తీరుగా మాట్లాడతాడు, సాయంత్రం ఒక తీరుగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమవుతుంది ఏం చేయాలి. శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తూ ఉంటే ఇలా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచే మనం మొదలు పెట్టాలి మన చైత్ర యాత్ర అన్న ఉద్దేశంతో ఇక్కడికి జయగతిని సభ పెట్టుకున్నాం. తప్పకుండా వీళ్ళందరినీ చూస్తుంటే నాకైతే నమ్మకం కలుగుతున్నది, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతూ ఉన్నది. దయచేసి ఒక మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిన్న మొన్న అవతల మొన్న వార్తలు వస్తూ ఉన్నాయి, పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది మీద ఆల్మట్టి అనే ఒక డ్యామ్ ఉంటుంది. ఎప్పుడో చాలా కాలం కింద కట్టినారు, కానీ కట్టినప్పుడే అప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలేదు. ఆనాడే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆల్మట్టి డ్యామ్ కడితే ఇటు తెలంగాణకు అటు కిందికి ఆంధ్రకు నీళ్లు రావు, కట్టొద్దు అని చెప్పి అప్పట్లోనే పోరాటం కూడా చేయడం జరిగింది. మరి 4 రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఒక నిర్ణయం తీసుకున్నది వారం రోజుల కిందట. ఏమని, ఇప్పటికే 519 మీటర్ల మీద ఉన్నది ఆల్మట్టి డ్యామ్, 519 మీటర్ల మీరున్నది. ఇంకొక 5 మీటర్లు పెంచుతాం అంటే ఇంకొక 18 ఫీట్లు పైకి కడతాం, ఇంకా ఎత్తుకు పెంచుతామని చెప్పి కర్ణాటక ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిందికి కృష్ణా నీళ్లు ఒక్క చుక్క కూడా రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు. మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 5 మీటర్లు అంటే 18 ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అనుకో ఏం చేయాలి, పిల్లిలా ఇంట్లో కూర్చోవాలా లేదా పోయి అక్కడ గర్జించాలన్నా కొట్లాడాలన్నా. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నిజమైన పులి ఎట్లుంటదంటే కేసీఆర్ గారు 2001వ సంవత్సరంలో రాజోలి పంట డైవర్షన్ స్కీమ్ మీద నడిగడ్డకు నీళ్లు వస్తలేవని, అలంపూర్కు గద్వాల తాలూకాకు నీళ్లు రావడం లేదు, మా నీళ్లు మాకు రావాలి అని చెప్పి అక్కడ భూములు మూసేస్తేనే మాకు నీళ్లు వస్తాయని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నారు. పాదయాత్ర చేస్తుంటే అవతల పక్కన రాయలసీమ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక మాట అన్నాడు, కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, నడిగడ్డకు నీళ్లు రావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఒకవేళ కేసీఆర్ బ్లాక్ మెయిల్ కు కనుక లొంగి తూములు కిందికి దించితే ఆ తూములని బాంబులతో బద్దలు కొడతామని చెప్పి ఒక రాయలసీమ ఎమ్మెల్యే చెప్పాడు. చెప్తే కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా, ఒక నిజమైన పులి ఏం చేస్తాడు, ఆయన ఒకటే మాట చెప్పినాడు, నువ్వు కనుక సుంకేసుల తూముల కాడికి అడుగు పెట్టినా అక్కడే ఉన్న మీ సుంకేసుల బరాజు ఉంది కదా 1000 బాంబులతో లేపు పాడేస్తాం, మరి నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఆ దమ్ము ఆ తెగువ లేదా? పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే, కిందికి నల్లగొండకు చుక్క కృష్ణా నీళ్లు రాని పరిస్థితి వస్తే మరి మనకు కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిది, పాలమూరు లిఫ్ట్ ఎక్కడిది, శ్రీశైలంలోకే కృష్ణా నీళ్లు రాకపోతే మనం పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైన రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు, మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం. ఎవరది? ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. అందుకే కేసీఆర్ దండుగా మేము ఇలా అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీకు దమ్ముందా ఆల్మట్టిని ఆపేది, లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలని చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే, ఈ ప్రభుత్వానికి తెగింపుంటే
రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి అల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే. ఆ దమ్ము నల్లమల పులికుందా? ఇది నల్లమల పులేనా? నల్లమల పులి ఏంటి మరి? ఇది పులి కాదు, నక్క నక్క, నల్లమల నక్క. ఎందుకంటే నేను చెప్తాను ఈ మాట. నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు, 300 మంది పార్టీలు జాయిన్ అయినారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, అన్న ఈ నక్క అచ్చంపేటకి వెళ్ళి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది, ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పు రాని చెప్పినారు. ఎందుకు నక్క అంటున్నా ఉత్తగానే కాదు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి? రైతులందరికీ చెప్పినాడు ఏమని? కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు, కానీ నాకు ఓటేస్తే మళ్ళొక్కసారి 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఎంబడే సంతకం పెడతా, డిసెంబర్ 9 నేను వస్తున్నా, ఎంబడే పెడతా, మీరు ఉరుకురికి తెచ్చుకోండి అన్నాడు. జరిగిందా రుణమాఫీ? అయిందా కాలేదా? చాలా అయింది, బాగానే కాలేదు. చాలా అయింది, బాగానే కాలేదు. ఇంకేం చెప్పిండు? ఇంకా 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు. ఇది రాహుల్ గాంధీ గ్యారెంటీ, రేవంత్ రెడ్డి గ్యారెంటీ, బట్టి విక్రమార్క గ్యారెంటీ అని చెప్పి ఎన్ని కథలు చెప్పినా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను మొన్న సూర్యాపేట పోయినా, అక్కడ సోదరుడు పెళ్ళైంది మన కార్యకర్తలు, అక్కడ పోయే వరకు ఆ సోదరుడు వాళ్ళ అమ్మగారిని పిలిచి అన్న మా అమ్మగారు పరిచయం చేసి, అమ్మ బాగున్నారా అన్న, బాగానే ఉన్న బిడ్డ అన్న. అన్నాక మీరు కొత్త కోడల్ని బాగా చూసుకుంటున్నావా అన్న. ఆ అమ్మాయి ఏమన్నదంటే ఏం కోడలు బిడ్డ అని మాట్లాడి నేను పరిశాన్ అయినా. ఇట్లాంటిది నిన్నగా కోడలి పిల్ల కూడా చాలా గడుస్తున్నాం. ఆమె బయటకు వచ్చి అత్తమ్మ నీకు కూడా 4,000 పెన్షన్ వస్తుంది అనుకున్నా, నీకేమన్నా వచ్చిందా అని రేవంత్ రెడ్డి ఏమంటే ఏమైంది అంటే, ఎలక్షన్లో అప్పుడు పొంగనాలు కొట్టింది కదా, పొంగనాల పోతిరెడ్డి ఏమన్నాడు ఆ రోజు? అత్తకు 4,000, కోడలకు 3,500 వచ్చినాయా? ఎక్కడన్నా ఆఖరి కొండారెడ్డి పల్లెలను వచ్చినాయా? నువ్వు వాళ్ళకు లేవు. అత్తకు 4,000 రాలేదు. ముసలాయన గుడిస్తాను, ముసలమ్మకే కాదు ముసలాయన గుడిస్తా. కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తున్నాడు, నేను 2కి ఇస్తా అన్నాడు. ముసలాయనకు లేదు, ముసలమ్మకు లేదు. గవే 2,000 గవే కేసీఆర్ పెంచిన 2,000. ఆ 2,000 కూడా 2 సార్లు కొట్టిండు. ఆ 2,000 పెన్షన్ కూడా 2 నెలలకు కొట్టిండు రేవంత్ రెడ్డి. అట్లాగే కోడల పిల్లలు చెప్పినాడు, మహాలక్ష్మి పథకం కింద మీరు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ డిసెంబర్ నెల నుంచే 100 రోజులు నిండగానే నెలకు 2,500 మీకు ఇచ్చేస్తా అని చెప్పినాడు. అందుకే ఇవాళ మేము ఒక పని చేసినాం. ఏం చేసినామంటే, కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు గ్యారంటీ కార్డులు మంచిది అనుకుందా, ఇది మా గ్యారంటీ. అందుకే ఇక అచ్చంపేటలో మీ అందరికీ నేను కాంగ్రెస్ ఓడోళ్ళకి ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం. ఎవరెవరికి ఎంతెంత బాకీ పడ్డది కాంగ్రెస్ అంటే, ఆడపిల్లల విషయమే తీసుకుంటే, మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే, ఒక్కొక్క ఆడబిడ్డ 22 నెలలకు కాదు, నెలకు 2,500 చొప్పున 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది. రైతు బంధు గుర్తున్నదా? టింగుమని పడుతున్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడుతుందా? ఇప్పుడు అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది, తర్వాత మళ్ళా రాదు. పార్లమెంట్ అప్పుడు పడ్డది, మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉండేమో మన కొంతమందికి ఇస్తాడు. అది కూడా ఏం చేసినాడు? కేసీఆర్ 10,000 వేస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో ఇక్కడ రాసి పెట్టినాం. ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఒక్కొక్క రైతుకు ఏదైతే 15,000 ఇస్తా అని చెప్పి మొన్న 12,000 ఇచ్చిండో, ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే 3,000 బాకీ ఉన్నాడు. పోయిన 2 పంటలకు 5,000 చొప్పున బాకీ పడ్డాడు. అట్లాగే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నది. మరి నేను 1,00,000 రూపాయలు కాదు, దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను. ఇప్పుడు 8 లక్షల పెళ్లిలైనవి మరి సంపాదిస్తున్నాం. సహజంగానే ఓటుకు 5,000 ఇచ్చినా ఇస్తారు. కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే, ఓటుకు 5,000 ఇచ్చినా తీసుకోండి, ఏం తప్పలేదు. కానీ కార్డు ముగ్గడ పెట్టండి, బాకీ కార్డు ముగ్గడ పెట్టండి. కొడుక 5,000 ఇచ్చినావు, మరి మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. కొడుక 2,000 ఇచ్చినావు, మరి మిగతా
53,000 ఎప్పుడు ఇస్తావు, ఏం సంగతి అని అడగాలి. మా ఆడబిడ్డల దగ్గరికి వస్తే మరి 55,000 ఎప్పుడు ఇస్తావని నన్ను అడగాలి, తులం బంగారం ఎప్పుడు ఇస్తావని నన్ను అడగాలి. కొత్త పథకాలు వస్తాయనుకున్నారు. అచ్చంపేట వాళ్ళు ఏమనుకున్నారో కూడా నాకు తెలుసు. మీరు ఏమనుకున్నారంటే అచ్చంపేట వాళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అంతేనా? ఒకసారి అంతే అనుకున్నాను చేయలేబట్టి పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు అనుకున్నాను. అట్లాగే పక్క కొల్లాపూర్ వాళ్ళు అట్లే అనుకున్నారు, ఇంత వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు. అందుకే ఓడిపోయినాం మనం. ఎక్కడ వాళ్ళు అక్కడ అట్లే అనుకొని మీరు మోసపోయినారు. మోసపోయి ఇలా మోసపడతా ఉన్నారు. సిల్కకు చెప్పిండు కేసీఆర్ గారు. ఇదే అచ్చంపేటలో చెప్పినాడు. ఏం చెప్పినాడు? మోసపోతే గోసపడతారని చెప్పినారు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, యూరియా బస్తాల కోసం లైన్లు కంటే దిక్కుమాలిన రోజులు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడుండేనా ఈ పరిస్థితి? యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితేనా? ఇలా పొద్దున పోతే ఎప్పుడు వస్తుందో యూరియా బస్తా తెలియదు, ఎప్పుడు మళ్ళీ ఇంటికి వస్తాడో మనిషి తెలియదు. కొంతమంది లైన్లలో నిలబడి చక్కెర వచ్చి పడిపోతున్నారు. కొంతమంది అక్కడనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక గిరిజన మహిళ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆ తోపుసలాటలో అక్కడనే పడి చచ్చిపోయిన పరిస్థితి ఒక గిరిజన రైతు. ఇటువంటి పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా? ఎన్నడన్నా రైతుకు ఇబ్బంది కలిగిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు? వాళ్ళు ఆలోచించమని కొడతా ఉన్నా. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మాట్లాడాడు, యూరియా ఇయ్యడు, రైతు బంధు ఇయ్యడు, బోనస్ ఇచ్చిండా? బోనస్ బోగస్ అయ్యింది. రైతులు ఇవాళ అరిగోసం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను వేగంగా పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చి అచ్చంపేటలో కూడా 90,000 మరి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఇంకొక 1350 కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేసీఆర్ గారు మంజూరు చేసినారు. టెండర్ కూడా పూర్తయింది. ఈ 2 నెలల్లో రేవంత్ రెడ్డి నిజంగానే నల్లమల బిడ్డ అయితే, అచ్చంపేట గడ్డ మీద పుట్టిన కొండారెడ్డిపల్లిలో పుట్టిన బిడ్డ అయితే ఈ 2 నెలలు సరిపోలేదా పూర్తి చేసినందుకు? పూర్తి చేయలేదు. ఎక్కడ ఉన్నదాన్ని అక్కడనే వదిలిపెట్టిండు. మరొక 75,000 ఎకరాలకు మీకు కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, చెత్త కాలేజ్ ఫీజు గురించి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు 90% పూర్తి చేసినారు. ఏడులా పూర్తయింది, నార్లాపూర్ పూర్తయింది, వట్టెం పూర్తయింది, కరివేన రిజర్వాయర్ పూర్తయింది, ఉద్దండాపూర్ పూర్తయింది. మొత్తం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి. 90% పూర్తయింది. నార్లాపూర్ దగ్గర ఒక పంపు కూడా చాలు చేసి నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. 90% పూర్తయితే ఆ పథకం ఇంకొక 10% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని మాత్రం ముట్టుకోలేడు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది పూర్తి చేస్తే పేరు వస్తుంది. ఆ పాలమూరు పథకానికి వాళ్ళ మామ పేరు పెట్టుకున్నాడు. జైపాల్ రెడ్డి గారి పేరులో ఒక 15-20 మంది ఉన్నారు. మీరు ఇక్కడ ఎవరికొక్కరు అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? బాకీ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే చేయలేవట్టు. బాకీ లేనోళ్ళు బాకీ ఉన్నోళ్ళు చేయి కింద పెట్టండి. బాకీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మరిజిరాలు దగ్గర లేకపోవచ్చు కానీ ఉందా నీకేమన్నా? ఆయన ఒకరికి లేదంటే కానీ మిగతా వాళ్ళకి అందరికి బాకీ ఉంది. ఇప్పుడు మనిషి అనేటువంటి బాకీ ఉంటుంది, మర్రికి కూడా ఉంటుంది, చెప్తలేడు ఉంటుంది, సిగ్గుపడుతుంది. కానీ అదానికి బాకీ ఉంటుంది, అంబానికి కూడా బాకీ ఉంటుంది, వెంకటేశ్వర స్వామికి కూడా బాకీ ఉంటుంది. తిరుమల దేవుడు వెంకటేశ్వర స్వామికి అంత పెద్దోడు, ఆయనకే బాకీ ఉన్నది. బాకీ ఉన్నా మనందరికీ బాకీ ఉన్నది, అందరికి అప్పులు ఉన్నాయి. కానీ తిట్టుకుంటాం, ఆ రోజు బయట చెప్తామా? నేను దివాలా తీసినా, నేను సంకరానికి పోయినా, నాకు బాకీ ఉన్నది, నేను ఎత్తిపోయినా అంటే కూడా మార్కెట్లో మనకు విలువ ఉంటుందా? మరి రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి తెల్లారి లేస్తే నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం దివాలా తీసింది అని మాట్లాడితే ఢిల్లీలో ఎవడన్నా పట్టించుకుంటాడా? మళ్ళీ ఆయననే చెప్తాడు. ఏం చెప్తాడు? ఢిల్లీలో నన్ను కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు, అక్కడ పోతున్నట్టు దొంగలు చూసినట్టు చూస్తున్నారు. మరి నాకు తెలియని అడుగుతా, దొంగలు ఎక్కడ చూస్తారు కానీ ఇంకెట్లా చూస్తారు? ఇక్కడ దొంగ కాదా? ఓటుకున్నాడు దొంగ కాదా? 50 లక్షల రూపాయలతో దొరికినోడు దొంగ కాకపోతే దొంగలు ఎక్కడే చూస్తారు. కానీ ఇంకేమంటాడు? నేను పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇస్తే చెప్పులేదు కపోతాడేమో అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఇంతకంటే హీనమైన భాష ఉంటుందా? మనందరం కూడా అప్పున్నా బాకీ ఉన్నా
లోపల బరీకు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక్కని వేసుకొని తిరుగుతాం. ఎందుకు మళ్ళీ అప్పు ఉంటానా లేదా, నడిపియాలా లేదా సంసారం, అందుకే నాకు కడక్కుండే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక మాట అడుగుతాం, ఇలా నేనున్నా, నాకు కూడా అప్పు ఉన్నది, అప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మర్రి జనార్దన్ రెడ్డి కాడ నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నాను. నిజంగా తీసుకోలేదు రమ్య, అప్పు తీసుకున్నా అనుకో, చెప్తా. మరి ఏం చెప్తా నేను, అన్నా ఒక 6 నెలలకి ఇస్తానే, జర్ర మితి లేకుండా తక్కువ మితితో ఏం చెప్తా. సరే మర్రి జనార్దన్ రెడ్డి నా దోస్తు కాబట్టి ఇచ్చాడు. 6 నెలలు అయిపోయింది, చూసిండు బాబు. 6 నెలల మీద ఇంక ఇస్తలేని పైసలు, ఫోన్ చేసిండు. నేనేం చేస్తున్నా, ఫోన్ కట్ చేస్తున్నా. సారీ ఐఎమ్ బిజీ అని ఫోన్ కట్ చేస్తున్నాను. ఎత్తుతలేదు, తప్పించుకుంటున్నా. 2 సార్లు ఇంకో 2 సార్లు ఫోన్ కొట్టిండు. నేను ఎత్తుతలేదు, తప్పించుకుంటున్నా, బిజీ అని కొడుతున్నాను. ఇక ఆయనతో ఒక రోజు ఉండబట్టలేక ఆయన ఇంటికి వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు నాకు అర్థం కాదు, ఇస్తి పైసలు నువ్వు చెప్పిన మాట ప్రకారం మరి అలా మళ్ళీ వాపస్ ఇవ్వమంటే డ్రామాలు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని లొల్లి పెడతారు కదా, పెడతాడు ఎవరైనా. నిజంగా బుద్ధిమంతులు అయితే ఏం చెప్పాలి, తీసుకున్నాడు అన్న సారీ అన్న ఏమనుకో తెలుతలేదు, ఇంకొక 2 నెలలు టైం నీకు దండం పెడతా, 2 నెలలు మిత్తి పెంచుకో కావాలంటే కానీ ఇస్తా మిత్తితోనని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఎరికేనా ఉద్యోగులు అడుగుతున్నారు, మాకు చెప్పినావు కదా డిఏలు ఇస్తా అని, పిఆర్సీ ఇస్తా అని చెప్పినావు, 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పినావు, తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, నెలకు 2,500 ఇస్తా అని చెప్పినావు, ముసలులకు 4,000 అని చెప్తివి, రైతులకు 15,000 అంటివి, రైతు కూలీలకు 12,000 అంటివి, ఆటో వాళ్ళకు 12,000 అంటివి. మరి ఇవన్నీ ఇవ్వకుండా తప్పించుక తిరుగుతున్నావు, ఏ సంగతి అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నారు కదా, బాకీ పడ్డోడు ఏం చేస్తారా, విన్నాను కోసుక తింటారా, ఆయన కోసుక తింటారా అని అడుగుతున్నాడు. ఆయన ఏమైనా కోయిలికి ఏమైనా జామకాయనా, మామిడికాయనా, సేపు పంట, ఏమిటికి వస్తామని ఏం చేయాలి మరి? మనం మాట ఇచ్చి తప్పించుకున్నాను ఏం చేయాలి? ఎలక్షన్లలో పొందబెట్టాలా లేదా? పెడదామా అచ్చంపేటలో? పక్కనా మాట ఇచ్చి మాట తప్పినోని అచ్చంపేట గడ్డ మీదనే ఎక్కడైతే ఆ మనిషి పుట్టిండో అక్కడనే రాజకీయంగా పొందబెట్టాలి. ఖచ్చితంగా మోసం చేసిన వాడిని మనం కూడా మోసంతోనే జయించాలి. మోసంతో జయించాలని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కాడ పైసలు బాగున్నాయి, రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, రాగానే ఏం చేస్తారు, ఇంటికి వస్తారు, మీకు చేతిలో 5,000 పెడతారు, అమ్మా నువ్వు నాకే ఓటేయాలి అంటారు. మీకు సరే బిడ్డ అంటారు. అమ్మకి ఏం చేస్తారు వాళ్ళు, ప్రమాణం చేయి చేయి చాపంటారు. చేయి చాపాలి, చేయి చాపి ఏమనుకోవాలి తెలుసా, మనుషులు కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి. అప్పుడు బయటికి ఏం ప్రమాణం వేసినా ఏం లేదు, అర్థమైందా? లోపల మనుషులు తుప్పాలు అనుకోవాలి, వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోవాలి, జేబులో పెట్టుకోవాలి, మీదికి అడగాలి, ఏమైనా బిడ్డ 5,000 ఇచ్చినావు, మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు కొడుక, రేవంత్ రెడ్డి ఇచ్చారా చెప్పుకో అని చెప్పి నిలబట్టాలి. ఓటు ఎక్కడ వేయాలి? ఓటు ఏ గుర్తు వినబడతలేదు, ఏ గుర్తు? కారేనా? కేసీఆర్ మళ్ళీ రావాలనా? పక్కానా? పక్కా అయితే నేను కోరేది ఒకటి, అచ్చంపేటలో ఎవరో ఉన్నారు, ఎవరో వైరు అని బాధపడే అవసరం లేదు. ఇంతమంది మీరుండగా గులాబీ దండుకు వచ్చిన భయమేమి లేదు, ఇబ్బంది లేదు. మంచి నాయకుడిని మీ అభిప్రాయం మేరకు, మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు. తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముగించే ముందు నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ఒక విషయం ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇవాళ ఇటు కాంగ్రెస్ కానీ అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఈ 11-12 ఏళ్లుగా సతాయించుకుంటూ వస్తా ఉన్నాయి. ఒక్కటంటే ఒక నవోదయ పాఠశాల కొత్త జిల్లాలో ఏర్పాటు చేసుకున్న నాగర్ కర్నూలులో మనకు బీజేపీ ఇయ్యలే, ఒక విద్యా సంస్థ ఇయ్యలే, ఒక్క గుడికి పైసలు ఇయ్యలే, ఒక్క బడికి పైసలు ఇయ్యలే. బీజేపీ కాంగ్రెస్ దొందే ఇద్దరు కలిసే ఇయ్యాల తెలంగాణను పొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి రాజకీయంగా మరి మనల్ని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయండి, ఇద్దరు కలిసి ఉన్నారని ఎందుకంటున్నా అంటే సరిగ్గా నిన్న సెప్టెంబర్ 27 పోయిన సంవత్సరం తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి, ఆయన ఇంటి మీద ఈడీఓ రైడ్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేస్తే ఆ రైడ్ లో మరి టీవీల వార్తలు వచ్చినాయి. ఇంట్లోకి 2 నోట్ల లెక్క పెట్టే మెషిన్లు పోతున్నాయి, పెద్ద మెషిన్లు పోతున్నాయి, గుంటలుగా పైసలు ఉన్నట్టున్నాయి అని చెప్పి టీవీ
వార్తలు వచ్చినాయి. ఆ రేటు జరిగి ఇంకా సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయినా కూడా మంత్రి గారు గౌరవిస్తలేడు, ఈడీ వాడు గౌరవిస్తలేడు, కాంగ్రెస్ వాడు మాట్లాడతలేడు, బీజేపీ వాడు మాట్లాడతలేడు. ఇద్దరు మంచిగా కలిసిమెలిసి అండర్స్టాండింగ్ లో బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణలో ఉన్నది జాయింట్ వెంచర్ ప్రభుత్వం. కాంగ్రెస్ బీజేపీ కలిపి నడుపుతున్న ప్రభుత్వం తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అందుకే రెండు పార్టీలను పొందబెట్టేందుకు మీకు అచ్చంపేటలోనే బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీ సత్తా చూపెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ జనగర్జనకు ఇన్ని వేల మందిగా విచ్చేసిన మా తమ్ముళ్లకు అమ్మలకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అన్ని పిడికిల వాళ్ళ దయచేసి జనగర్జనాన్ని గర్జించాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. తమ్ముడు చెప్తా ఉన్నాడు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు కూడా రాలేదని చెప్తా ఉన్నాడు. ఒక్క ఫీజు రీంబర్స్మెంటే కాదు, 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్